హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు విడుదల చేశారు. ఆ కొత్త పెన్షన్లు ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి వస్తాయని ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ చేయడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. కొత్తగా మరొక 461 పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఎవరికి అంటే డయాలసిస్ పేషెంట్లకు. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్లు 4000 మంది చిల్లర ఉన్నారని మంత్రి సీతక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. డయాలసిస్ పేషెంట్లకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్పటి నుండో ఇస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వట్లేదు. అందుకని దాన్ని పునరుద్ధరించారు. కిడ్నీ పేషెంట్లు అలాగే డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ 4000 రూపాయలు లేదా 2016 రూపాయలు మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరితో పాటు హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. హెచ్ఐవి పేషెంట్లు ఎవరైనా ఉంటే మీరు గోప్యంగా ఉండకుండా ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచి నెల నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇంటికి వచ్చి ఇవ్వరు, మీ బ్యాంక్ అకౌంట్లో లేదా పోస్ట్ ఆఫీస్లో వేసేస్తారు. చక్కగా మీరు తీసుకోవచ్చు. అలాగే వీరితో పాటు భర్త చనిపోయిన భార్య ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రభుత్వం పెన్షన్లు త్వరగా ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులు వచ్చాయి కనుక పెన్షన్లకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఉంటే విడగొట్టుకొని చెరొక పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. 2 వితంతు పెన్షన్లు కానీ 2 వికలాంగుల పెన్షన్ కానీ ఇలా కానీ ఉన్నట్లయితే విడగొట్టుకొని రేషన్ కార్డు వచ్చింది కాబట్టి 2 పెన్షన్లు తీసుకోవడానికి ఉంటుంది. సో ప్రభుత్వం ఏదైతే 0 కరెంటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రేషన్ కార్డుకి అవైలబిలిటీ చేయడం జరిగింది. మీరు పెన్షన్లకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కారణం చేత పెన్షన్ ఆగిపోతే రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్లను ఆధారంగా పెట్టుకొని చక్కగా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. సో కొత్త పెన్షన్లు 4000 రూపాయలు 6000 రూపాయలు అనేది మ్యాక్సిమం త్వరలో ప్రకటిస్తారు. ఇప్పుడైతే ఎవరికైతే కొత్తగా ఎలిజిబిలిటీ ఉందో వారి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.